రేపు ఖమ్మంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ మైదానంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను మంత్రి అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు పరిశీలించారు. ప్రజలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మంది వస్తారనే అంచనాలతో ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ భద్రతా దృష్ట్యా చిన్న వేదికను తొలగించామని, తిరిగి ఆ స్టేజ్ని యథాప్రకారం నిర్మిస్తామని చెప్పారు. పోగడలు మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ ఈ ప్రాంగణం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కి సంబంధించిన ప్రాంగణం ఇది. ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఖమ్మంలో ఉన్న వాకర్స్కి సంబంధించిన వాకర్స్ కొంతమంది వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. గతంలో ఆ వాకర్స్ సంబంధించిన వాళ్ళలో పెద్ద మనిషి మా చంద్రయ్య బాబాయ్ గారు, వారి ఆధ్వర్యంలో కొంతమంది ఇక్కడ ఒక వేదిక, చిన్న వేదిక కావాలంటే మా ఎంపీ గారే గాయత్రి రవి గారు వారి సొంత డబ్బులతోని ఆయన డొనేట్ చేసి దానికి గ్రానైట్ కూడా ఏర్పాటు చేయించి ఒక చిన్న వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక డయాస్ ఉండేది చిన్నది. అయితే ఇది ముఖ్యమంత్రి గారి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ స్టిల్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. సో ఆయన భద్రతకు సంబంధించి ఏ మీటింగ్ దగ్గర అయినా సరే ఐఎస్డబ్ల్యూ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని సూచనలు చేస్తుంది. ఆ చేసిన ప్రకారంగా సభకు సంబంధించిన మరి స్టేజెస్ కానీ అవన్నీ ఉంటాయి. దాంతోపాటుగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కొన్ని నియమాలు ఇవి ఉంటాయి. దానికి లోబడి ఏదైనా మేము ఏర్పాటు చేయాలా, పనిచేయాల్సి వస్తుంది. సో ఈ సభ ఏర్పాటు చేయడానికి ఇది పెద్ద డీ ఉంటుంది. మీరందరూ చూశారు. ఇదంతా కూడా స్టెరైల్ ఏరియా ఉంటుంది. దాని తర్వాత అవతల ప్రజలు ఉంటారు, మధ్యలో మీకు మీడియాకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేజ్ మరి లొకేషన్ ఉన్న ప్లేస్లో ఆ చిన్న వేదిక ఉంది కాబట్టి దాన్ని తొలగించి తర్వాత మళ్ళీ మేమే నిర్మాణం చేస్తామని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చి మేము ఆ వేదికని మరి ఏదైతే చిన్న వేదిక ఉన్నదో దాన్ని తీసి నిర్మాణాన్ని తొలగించి మళ్ళీ మేము ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత మన ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ నిర్మాణం చేస్తామన్నాం. అయితే ఇక్కడ ఉన్న కొంతమంది మరి నన్ను సైకో అంటున్నారు, కానీ ఇక్కడ యాక్చువల్గా చాలామంది సైకోలు ఖమ్మంలో ఈ చుట్టుపక్కల తిరుగుతుంటారు. వీళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే మన 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 ఈ ఎన్నికల తర్వాత ఖమ్మంలో అన్ని ఆసుపత్రులతో పాటుగా ఒక పిచ్చి ఆసుపత్రి